ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండలం దిద్దుపూడి గ్రామ పరిధిలోని వైరా మున్సిపాలిటీలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఓర్సు శారద ఎన్నికల బరిలో నిలిచారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను కలుసుకున్నారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఆమె చెప్పారు. ఒక బీసీ బిడ్డగా మీ ముందుకు వచ్చానని ఆదరించి ఆశీర్వదించాలని గ్రామ ప్రజలను కోరారు. తాను ఒంటరిగా కాకుండా మీ అందరి తోడుగా నడుస్తానని, కష్టకాలంలో ఎల్లప్పుడూ ప్రజలతో కలిసి ఉంటానని చెప్పారు. మా భార్య అయిన శారదా గారిని నిలబెట్టాము ఇండిపెండెంట్ క్యాండిడేట్గా. ఊళ్ళో ప్రతి పని పెండింగ్ పడి ఆగిపోయినందుకు ఎందుకు కావట్లేదనే పోరాటం కోసం దిగినాము. దానికోసమే చేస్తున్నాం. రాజకీయం అది ఇదని లేదు మాకు. ఎందుకు పని ఎవరిని అడిగినా ఓట్లు వేసేటప్పుడు కాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఓట్లు వేసినాక గుర్తు పట్టుకున్నట్టు మాట్లాడుతున్నారు. ఏం చేసుకుంటారో చేసుకో అన్నట్టుగా. ఎందుకు ఈ స్వార్థమైన దానికోసం మేము పోరాటం చేయాలని వచ్చినాం. దానికోసమే ఈ పోరాటం మాది. ఓర్సు శారదా అయిన ఓర్సు నాగరాజు, శారదా గారి భర్త అయిన నేను ఓర్సు నాగరాజు మాట్లాడుతున్నాను. ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన వాడిని, ఈ ఊరు బాధలో అన్ని సమస్యలు తెలుసు కాబట్టి నేను పోరాటాన్ని దిగాను. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మనకి రావాల్సిన ఏ సమస్యనైనా పోరాటం కోసమేగా బరిలో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క కులం అనేది లేకుండా ప్రతి ఒక్క మనిషి నాకు సహకరించి ప్రతి ఒక్కళ్ళు నన్ను గెలిపించి విజయాన్ని సాధించి మన ఊరికి ఏమి కావాలన్నా నన్ను అడిగితే ఆ పని చేసి పెట్టడానికే ఈ పోరాటం. కాబట్టి దయచేసి గుర్తించండి. ఈ ఊళ్ళో ప్రతి ఒక్క అక్క చెల్లె, ప్రతి ఒక్క అన్న తమ్ముడు అనుకోకుండా ప్రతి ఒక్క మనిషిని ప్రార్థించి కోరుతున్నాను.